అందరికీ నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. అయితే తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు రిజల్ట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారికి ఎక్కలేని జోస్ వచ్చిందట. ఆ జోస్ తోటి ఇక ఆయన సంతోషం పట్టలేక ఈ 2-3 రోజులలో మంత్రిమండలి పిలిపించి క్యాబినెట్ మీటింగ్ పెట్టి స్థానిక ఎన్నికలకు పోదామని చెప్పి చర్చలు పెట్టుకుంటారట. చర్చలు పెట్టి ఎటైతట జూబ్లీ హిల్స్లో మనకు ప్రజలు పట్టం కట్టారు. ఏదేమైనా మనకు తప్పకుండా ప్రజలు స్థానిక ఎన్నికలలో కూడా మన వైపే ఉంటారు. ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పోయి ప్రచారం చేశారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ఇక మొత్తం బాధ్యత అప్పచెప్పి ఈ స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే విషయం ఏంటి అంటే, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ గెలవడం వలన వీళ్ళకు చాలా ప్లస్ పాయింట్గా ఇది అయిందనే విధంగా అక్కడక్కడ ప్రజలు మాట్లాడుకుంటారట. రైట్, దీని మీద చర్చ చేద్దాం అనుకుంటే అసలు దిశ రాసిండు. జూబ్లీ హిల్స్ జోస్తో స్థానిక ఎన్నికలకు ఎల్లుండి జరిగే కేబినెట్లో భేటీలో నిర్ణయం. ముందు సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎలక్షన్. ఇదే ఇక జోస్ 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 మంచి సంతోషం మీద ఉన్నాడట. ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉన్నది, ఎట్లయితే అట్లే అచ్చిన కాడికే అని చెప్పి మెల్లగా సర్పంచ్ ఎన్నికలకు దూకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. అయితే విషయం ఏంటి అంటే, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికకు ఈ స్థానిక ఎన్నికలకు సంబంధం ఏంటి అంటే ఉన్నది. ఏ విధంగా అంటే, ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే, ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలిస్తే పబ్లిక్లలో మొత్తం కాంగ్రెస్ సంబంధించిన కొన్ని నెగిటివిటీలన్నీ బయటపడ్డట్టు ఉంటుంది. ఇది ఈ ఎన్నిక అనేది బీఆర్ఎస్ కనుక కైవసం చేసుకుంటే భవిష్యత్తులో స్థానిక ఎన్నికల్లో కూడా కొంచెం బీఆర్ఎస్కే ఎక్కువ పోయే ఛాన్సెస్ కనబడతాయి అని చెప్పి అదే ఆలోచన మీదే ఉన్నారట. విషయం ఏంటంటే, ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే ఇంకో 4-5 నెలలు పొడిగించుదాం, మళ్ళీ కొంచెం దాన్ని అటో ఇటో పబ్లిక్లలో ఒక పథకాలు ఏమైనా స్టార్ట్ చేసి మెల్లగా పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకొని స్థానిక ఎన్నికల్లో పోదామని చెప్పి కొంచెం మైండ్ సెట్లో ఉన్నారట. ఇక అదంతా పక్కన పెట్టేసి ఎట్లా నవీన్ యాదవ్ గెలిచిండు కాబట్టి ఇక నవీన్ యాదవ్ గెలుపు మంత్రులలో, ఎమ్మెల్యేలలో, ముఖ్యమంత్రి దగ్గర మంచి జోష్ నింపింది. ఇక ఏదేమైనా ఇదే సందుల మందు, దీన్ని చూసే మనం తప్పకుండా స్థానిక ఎన్నికల్లో పోవాలి. ఇక దీన్ని చూపెట్టే మనం స్థానిక ఎన్నికలలో గెలవాలి అని చెప్పి వాళ్ళు పట్టుకొని కూర్చో ఉన్నారట. ఈ 2 రోజుల క్యాబినెట్ మీటింగ్లో చర్చలు పెట్టినారట. ఇక చర్చలు పెట్టి దీని మీద ప్రజలలో మెల్లగా సర్పంచ్ ఎన్నికలకు, ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తులు చేస్తారట. కసరత్తులు చేసి మెల్లగా ప్రభుత్వాలకు ఇక మంత్రులను, ఎమ్మెల్యేలను మెల్లగా పంపించే ప్రయత్నం చేస్తున్నాడట. ఏదేమైనా జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది నిజంగా చాలా ఒక పంతానికి, ఒక పరువుకు, రెండింటికి జరిగిన యుద్ధం అది. బీఆర్ఎస్ ఏమో పరువు, కాంగ్రెస్ ఏమో పంతం. ఎన్నడూ లేని విధంగా నవీన్ యాదవ్ పోటీ చేసిండు. ఒకసారి 2-3 సార్లు పోటీ చేసినా కానీ గెలవలేదు. ఈసారి తప్పకుండా నవీన్ యాదవ్ని గెలిపియాలి, తప్పకుండా కాంగ్రెస్ బలమేందో చూపెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పంతం పట్టుకొని కూర్చున్నది. ఏ విధంగానైనా బీఆర్ఎస్ను గెలిపియాలి, నేను 1 man షో చేయాలి అని చెప్పి కేటీఆర్ ఏం చేసిండు అంటే, ఇది మాకు పరువుగా భావించి తప్పకుండా జూబ్లీ హిల్స్లో గెలిచి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, మా బీఆర్ఎస్ పవర్ ఎంతో చూపెట్టాలి అని చెప్పి పరువుకు కేటీఆర్ కూడా పోయినట్టు కొంచెం అక్కడక్కడ చెప్తున్న కొన్ని అనాలిసిస్ మనకు చెప్తూ ఉన్నాయి. అయితే ఏదేమైనా కానీ జూబ్లీ హిల్స్ మాత్రం నిజంగా కూరం 10-12 రోజులు అట్టహాసంగా సాగిపోయింది. మీడియా రంగం, పేపర్ రంగం, కూలీలు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లాస్ట్కు ముఖ్యమంత్రి బైక్ మీద కూడా పోయి చేసిర్రు. ఇక వాదోపవాదాలు, దొంగ ఓట్లు వేస్తారని వీళ్ళు, అసలు ఓట్లని వాళ్ళు. ఇక చాలామంది కొందరు ఏం మాట్లాడుకొస్తూ ఉన్నారు అంటే, అధికార బలంతో కొన్ని ఓట్లు వేయించి గెలిచిర్రు అని చెప్పి చాలామంది మాట్లాడుకొస్తారు. ఇక ఏం జరిగినా ఏమైనా గెలిచిర్రు అంటారు గంతే. నువ్వు ఇట్లా గెలిచినావా అట్లా గెలిచినావా అనేది కాదు, గెలిచిండా గెలవలేదు గంతే. ఆడ 2 ముచ్చట్లు. మళ్ళీ ఫైనల్ కూడా ఇట్లనే పబ్లిక్ మాట్లాడుకుంటారు. మొత్తానికైతే ఇలా చాలా ట్విస్ట్ ఏంటిది అంటే, మాగంటి సునీత హౌస్ వైఫ్, కేవలం ఒక హౌస్ వైఫ్ లాగానే ఉండేది తను. ఈ రాజకీయాలలో ఎప్పుడు తను వచ్చి ప్రచారాలు చేయలేదు, ఆమె వచ్చి ఎప్పుడు పార్టీ కంట్రోల్ కప్పుకొని అయినా కానీ బయటకు వచ్చిన క్యాండిడేట్ కాదు.
అయినా కూడా తను బయటకు వచ్చింది, ఒక మహిళ గృహిణి బయటకు వచ్చి పోటీ చేసింది. పోటీ చేసినా కానీ ఆ ఓటు బ్యాంక్ అనేది అసలే తగ్గలేదు. చూసే ఉంటారు, కేవలం 25,000 చిల్లర పైచీలకు ఏదో ఓట్లతోనే గెలిచిర్రు. ఒక 72,000 చిల్లర పైచీలకు మాగన్ సింగ్కి వచ్చింది. అంటే బీఆర్ఎస్ మీద ఇంకా ప్రేమ, హైదరాబాదీలకు ప్రేమ ఉన్నది. తెలంగాణకు నిజంగా బీఆర్ఎస్ మీద కూడా ప్రేమ ఉన్నట్టే కదా. ఒకవేళ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు వాళ్ళకు ఓట్లు వేయద్దు అని పబ్లిక్ అనుకుంటే 20,000 10,000 ఓట్లతోనే అక్కడ ఆపేటోళ్ళు. కానీ 60,000 చిల్లర పైసలకు ఓట్ల దాకా తీసుకుపోయారు అంటే కంపల్సరిగా బీఆర్ఎస్ మీద తెలంగాణకు ప్రేమ ఉన్నట్టే. ఇది పక్క. ఇక ఏమైనా కానీ ఈ ఒక 20,000 చిల్లర ఓట్లతోనైతే కొంచెం బయటపడ్డాడు. అది వ్యక్తిగత గెలుపు మాత్రం అని చెప్తా ఉన్నారు ప్రజలు. కేవలం నవీన్ యాదవ్ వ్యక్తిగత గెలిపేది, దీనిలో పార్టీకి సంబంధం లేదు. కేవలం నవీన్ యాదవ్ వ్యక్తిగతం. నవీన్ యాదవ్ అంటే ఆయన గెలిచిండు గంతేడా, కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి అక్కడిక్కడ ప్రజలు గుసగుసలు మాట్లాడుకుంటారు. మొత్తానికైతే ఏదేమైనా స్థానిక సమరానికి ముఖ్యమంత్రి రెడీ అవుతున్నట్టు సమాచారం. ముందు సర్పంచ్, తర్వాత ఎంపీటీసు, తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు చేస్తూ ఉన్నాడు, ముందడి చేస్తూ ఉన్నాడు. జూబ్లీహిల్స్లో జరిగిన ఎన్నిక ముఖ్యమంత్రికి మంచి జోష్ ఇచ్చిందట, మంచి ఎనర్జీని ఇచ్చిందట. అదే ఎనర్జీతోటి మండల స్థాయిలో ఉన్న ఈ కార్యకర్తలను జమ చేసి స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా ఈ 2-3 రోజులలో మనకు ఒక బాంబు వేలేది ఉన్నది. ఏంటంటే స్థానిక ఎన్నికలకు సంబంధించిన కోడ్. అది ఈ 10 రోజులల్లా నాకు తెలిసి కంపల్సరీగా దాని మీద మళ్ళీ ప్రకటన వెలువడే ఛాన్స్ కనబడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల గంట మోగుతుంది. మళ్ళీ సౌండ్ బాక్సులు, డప్పుల సప్పుడు, ప్రతి ఒక్క కాడ మోగే ఛాన్స్ కనబడుతుంది.